వనిజ కుటుంబానికి 50 లక్షలు వనిజ కుటుంబానికి 50 లక్షలు. అసలు తల్లిదండ్రులు లేకపోతే ఇక పెళ్లి చేసినాక ఇక కాన్పుల మరి ఆ డాక్టర్లు అది తీసుకుపోయినప్పుడు డాక్టర్ లేడు అమ్మ తీసుకొని పోయినట్టన్నా ప్రైవేట్గా పోతలు గవర్నమెంట్కి పోతలు అని ఒక మాట మాకు చెప్పుకుంటే ఇక మేము ఎటో ఒక్కెళ్ళి పట్టుకొని పోయేటోళ్ళ ఏం చెప్పకుండా తీసుకుపోయి ఆడబెట్టుకొని ఫస్ట్ కాన్పు అవుతుందా కాదా అని అంటే లేదు అవుతుంది, నొప్పులు వస్తానే మంచిగా నొప్పులు వస్తా అంటే ఎందుకు కాకుంటుంటుంది ఆయన అన్నలు. కానీ డాక్టర్ లేడని కూడా చెప్పలేదు, ఒక్కటే నర్సు ఉన్నది. ఆ ఒక్క నర్సే ఇక చేసింది, 2 ఆయమ్మలు అంతే. ఆ 3 కలిసి చేసినాక ఇక నొప్పులు మంచిగానే వస్తానే ఎందుకు గనది అన్నది 12 నుంచి వెళ్ళి 2:30 దాకా ఉంచుకున్నది. 2:30కి డెలివరీ అయింది. డెలివరీ అయితే పాప ఏడవట్లేదు. ఎందుకు ఏడవట్లేదు అని అంటే ఉమ్ము నీరు తాగితే ఏడవలు, తీసిండ్రు ఇక బాక్సులో పెట్టాలా, ఇక మీరు అర్జెంటుగా పాపని తీసుకొని పోయింది అన్న. తల్లి మంచిగానే ఉన్నది, చేపోయింది. అప్పటిదాకా తల్లి కూడా నీరసంగా ఏం లేదు, యాక్టివ్నే మంచిగానే ఉన్నది. అన్నం కూడా తిన్నది కన్నాక. అయితే ఇక తల్లి ఇక్కడనే ఉండని పిల్లని ఒక్కదాన్ని తీసుకొని ఇక పోవాలి అని ఇక అన్నది. అంటే తల్లిని తీసుకొని పోతాం కానీ పిల్లని ఒక్కదాన్ని తీసుకుపోమని అన్న. అని అంటే ఇక అంటే ప్రైవేట్గానే అయితే కుదరదు, ఇక అంబులెన్స్ అయితేనే అందులో ఆక్సిజన్లు అందుతూ ఉంటాయి, ఆక్సిజన్ పెట్టి తీసుకొని పోవాలి కదా పాపని అని ఇక అన్నది. అంటే ఇక అయితే ఇంకా అంబులెన్స్కి పోతామన్నాము, అడవుడిగా చదువుకున్నాము. కాబట్టి బాగా అప్పటికి బీడింగ్ బాగా అవుతుంది. బాగా బీడింగ్ కావటం వల్లనే ఇక తల్లికి తట్టుకోలేకపోయింది. బీడింగ్ ఎందుకు బాగా అవుతుంది, ఇంత బాగా బీడింగ్ కాదు కదా అని అడిగితే ఎందుకు కాదు, బీడింగ్ కాకుండా ఉంటుందా, చెడి బీడింగ్ మొత్తం వెళ్ళిపోవాలా, మాకు తెలుసా మీకు తెలుసా అంటే మేము కూడా కన్నాం, మాకు కూడా తెలిసి అంత తెలిసినా కూడా అంత బీడింగ్ అయితే పోదు, అంత బాగా పోదు అని అంటే ఇక అప్పుడు డాక్టర్ లేడు అని అప్పుడు అన్నారు. డాక్టర్ లేడు అన్నాం, ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ డాక్టర్ లేదంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయేటోళ్ళు. అట్లా పంపించకుండా ఇలా డెలివరీ చేసి ఇక చేసినాక ఇప్పుడు అడావుడిగా తీసుకొని పోండి అంటే తల్లిని కూడా ప్రైవేట్గానో ఎటు అర్జెంటుగా తీసుకుపోయింది అంటే మేము తల్లిని తీసుకొని పోదాం. ఇక ఈ పాపని ఇక బతికున్న పాప తీరే ఆక్సిజన్లు పెట్టి పంపించింది. ఇక ఓ పిల్లనేమో డెడ్ అని రాసి ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్కి రాసింది. ఆడికి పోయినాక వాళ్ళు ఇక చూసి పాపను చూసింది. ముందు చూస్తా అంటే మరి ఏడ్చిందమ్మా అంటే ఏడవలేదు సార్, ఏడవలేదు, పాప పుట్టిన కాంచి ఇట్నే ఉన్నది అని అంటే ఇక మళ్ళీ అంటేనే నర్సు ఆ ఓపీ పట్టుకొని వచ్చి సార్ దీని మీద డెడ్ అని రాసింది కదా, కడుపులనే డెడ్ అయిందాక అని ఇక అన్నది. అంటే మీకు చెప్పలేదా అమ్మ, డెడ్ అని రాసినప్పుడు మీరు ఇంటికి పట్టుకొని పోవాలి, ఈ డెడ్ని పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి నీళ్ళు ఎత్తొస్తాలమ్మా అని అన్నది. అంటే సారు మాకు చెప్పలేదు, మాకు తెలవదు, పాపను ఒక్కదాన్ని తీసుకొని పొండని అయితే అన్నది కానీ ఇట్లా ఏం చెప్పకుండా వివరాలు తీసుకొని వచ్చినామని అన్నాక ఇక తల్లికి బాగా బీడింగ్ అవుతుంది కదా, బీడింగ్ ఆఫ్ చేసి ఖమ్మం పంపిస్తామని ఆ మేడం అన్నది. అని ఇక బీడింగ్ ఆగే ప్రయత్నం ఆ మేడం చేసింది. ఇల్లందులో చేసి ఇక ఖమ్మం పంపిస్తే ఇక మనం ఎట్లా చేద్దాము, ఈ బేబీని తీసుకొని మన ఇంటికి పోదాము, ఇక బేబీని మన ఇంటి దగ్గరనే పెట్టుకుంటే మళ్ళీ కాన్పులు తొందరగా అందుతాయని మా సాంప్రదాయం. అయితే ఇక మేము ఆ బేబీని పట్టుకొని మేము ఇటు వచ్చినాము, వీళ్ళు తల్లిని తీసుకొని ఇక ఖమ్మం పోయినాక మేము ఆ బేబీని తెచ్చి ఇక్కడ దాచిన అర్ధ గంట కూడా కాలేదు, మళ్ళీ అంబటే ఇక మళ్ళీ చనిపోయింది తల్లి అని మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ వచ్చే ఉన్నది ఫోన్. ఇక ఎందుకు ఇట్లా అయింది, బీడింగ్ వల్లనే ఇట్లా జరిగిందని మేము తెలియజేసినాం. బీడింగ్ ఇట్లా జరిగింది, మాకు ఇంత తెలుసుంటే అసలు ఆ డెడ్ బాడీని పట్టుకొని కూడా హాస్పిటల్ కాడికైనా పోయేటోళ్ళం. మాకు ఇంత అన్నం తెలవకనే మేము పోయి ఆడబెట్టుకొని ఉన్నాం. ఫస్ట్ నుంచి ఆడబెట్టుకొని ఉంటే మీకు ఇప్పుడు మీరు డెడ్ బాడీ కూడా అట్లా పెట్టుకొని ఉండి తెలియజేసినట్టు మంచిగా ఉంది కదా.
మాకు అంత తెలియదు, ఎటు వాళ్ళ మాకు పడిపోవటము మా బాధ మాకే సరిపోయి ఎవరికొకరు చెప్పుకునేటట్టు కూడా లేదు. లేకపోతే ఇక ఇప్పటికీ అనాథ అయిపోయింది కదా. ఇక అనాథ అయినప్పుడు తల్లిదండ్రులు లేని బాధలనే అప్పుడున్నాడు. లేకపోతే మా దగ్గర పెట్టుకొని ఇక పెంచుకున్నాం. ఇక నేను దగ్గర ఉన్నా పెద్దక్కని అయితే దగ్గర పెట్టుకుంటే నా దగ్గరనే ఉండి ఇక తల్లిదండ్రులు తీరుగా ఇక మా దగ్గర పెట్టుకొని ఉంటే ఇక అన్నలు గన్లు ఇక పెళ్లి చేద్దాము అన్నలు ఇక పెళ్లి చేసిండు. మంచిగానే పెళ్లి చేసి ఇక వాళ్ళది ఒక ఇల్లు ఒక దారి పెట్టిండ్లు. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ గుండాల మండలం చెమ్మనగూడెం గ్రామం. నా పేరు చేట్ల సంజీవరావు, నా భార్య పేరు వనజ. నా 13వ తారీఖు రోజు నొప్పులు వస్తానంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను గుండాల. అక్కడ డాక్టర్స్ ఉన్నారా లేదని మాకు తెలియదు. వాళ్ళు కూడా ఏం చెప్పకుండా డెలివరీ అయిందిలే అని వాళ్ళు చేపట్టిన తర్వాత ఇక డెలివరీ అయింది. బేబీ అయిన తర్వాత బేబీ ఏడవట్లేదని చెప్పారు. ఏడవట్లేదు, ఉమ్ము నీళ్ళు తాగింది, బాగానే ఉన్నదిలే కానీ ఏడవట్లేదు. ఇళ్ళని తీసుకపోతే బాక్సులు పెడితే గంటన్నర తర్వాత ఏడుస్తుందిలే అని చెప్పింది. వాడికి ఆల్రెడీ బేబీ డెత్ అయింది, ఓపీలో రాశారు. మా చేతికి అది ఓపీ కూడా ఇవ్వలేదు. బేబీ మంచిగానే ఉన్నదని చెప్పారు. తల్లి మంచిగానే ఉన్నదని కూడా అట్లా కూడా చెప్పింది. కనీసం ఒక మాట డాక్టర్ లేదని మా వల్ల కాదని చెప్పినా మేము ఖమ్మం పోయి బతికించుకునేటాళ్ళం. ఆ మాట చెప్పకుండా మమ్మల్ని మోసం చేశారు. ఒక మాట కూడా చెప్పలే. ఇల్లందు తీసుకుపోయి ఆ నుంచి ఖమ్మం పోతాయని ఇక చనిపోయింది. ఇల్లందు వాళ్ళు చూసి చెప్పింది తల్లి పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉన్నదని. ఇల్లందు వాళ్ళు బేబీ డెత్ అయిన బేబీని ఇక్కడికి ఎట్లా పంపించాలని వాళ్ళు మమ్మల్ని తిట్టిండ్రు. మాకేం తెలియదు. మాకు తెలియకనే డాక్టర్ల చేతులు పెట్టినాం. వాళ్ళు కూడా ఇట్లా మోసం చేస్తారని నాకు కూడా తెలియదు. ఆగమాగం చేసింది. నాకు కాదు, అమ్మ లేదు, నాన్న లేదు. పోయిన సంవత్సరం పెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అవుతుందంటే అమ్మటే ఇక నా భార్య నా పాప 13వ తారీఖున చాట్ల వనిజ డెలివరీ కేసు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెలివరీ కావటం కష్టం అవుతుందని చెప్పి గుండాల తీసుకెళ్ళటం అనేటువంటిది జరిగింది. గుండాల ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టరు లేడు, నర్సు ఒకటి మాత్రమే ఉన్నది. నర్సు డెలివరీ చేయటానికి పూనుకున్నది. ఆ డెలివరీలో ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఆమె కడుపులోనే కత్తెర ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత ఆమె బ్లీడింగ్ పోయింది. డెలివరీ అయిన పాప బతకలే. తర్వాత తల్లి కూడా ప్రభుత్వ యొక్క అధికారుల నిర్లక్ష్యం మూలంగా తల్లి కూడా వనిజ కూడా చనిపోయింది. ఈమె మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం. అట్లాగే కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం కల్పించమని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద తగిన విచారణ జరిపి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారిని, జేడీఏ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వైద్య అధికారిని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తరపు నుంచి ఇప్పుడు మేము ఏవైతే డిమాండ్ చేసామో ఆ విషయాల్ని పరిష్కరించాలి అని చెప్పి రిప్రజెంట్ చేశాం. అందులో భాగంగానే కుటుంబాన్ని కూడా చెమ్మిడిగూడెం వచ్చి ఇప్పుడు పరామర్శించాం. వారి కుటుంబంతో కూడా వివరాలు అడిగి తెలుసుకున్నాం. తిరిగి సోమవారం జిల్లా కలెక్టర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి ఇవి పరిష్కరించమని చెప్పి కోరుతాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే మాత్రం గ్రామ ప్రజలతోటి మండల ప్రజానీకంతో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఒక చర్యల్ని తక్షణమే చేపట్టమని చెప్పి సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం.